అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఈ ప్రాంతంలో మనం ఒక సంవత్సరం వర్షాలు కూడా పడకపోయినట్లయితే దాదాపు ఈ ప్రాంతం నుంచి చాలామంది వలసలు వస్తుంటాయి. కాబట్టి ఈ వలసలని అన్నింటినీ నివారించాలంటే ఈ ప్రాంతానికి నీళ్ళని తీసుకురావాలని చెప్పి దాదాపు 4,000 కోట్ల రూపాయలతోని కొడంగల్, మక్తల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించినటువంటి పనులను మొదలు పెట్టడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఇదే ప్రాంతంలో కానుకుర్తి ప్రస్తుతం నారాయణపేట నియోజకవర్గ పరిధిలోకి వస్తుంటుంది. ఈ ప్రాంతంలోనే ఒక 1.32 కెపాసిటీతో ఒక బ్యారీ రిజర్వాయర్ని అయితే తలబెట్టినరు. చూసుకోవచ్చు శరవేగంగా ఇక్కడ యుద్ధ ప్రాతిపాదికన వర్కులు కూడా నడుస్తున్నాయి. మనం చూసుకున్నట్లయితే స్థానిక సర్పంచ్ నారాయణన్న గారు మనతో పాటే ఉన్నారు. మరి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఎంత భూమి పోతుందన్న మీ ఊరిది? ఈ మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్కు కాన్కుర్తి గ్రామ శివార్లనే ఒక 800 ఎకరాలు పోతుంది. ఓకే, మా శివార్ భూమి. ఇప్పుడు మల్లెడిపల్లి 35 ఎకరాలు, గడిమున్కల్పల్లి శివార్లో 36 ఎకరాలు. దీనికి రైతులు కూడా సహకరిస్తున్నారు. ఈ సీఎం ఈ ఏరియా అంతా డెవలప్ చేస్తున్నాడు కాబట్టి సీఎం పై అభిమానంతోన రైతులు ముందుకొచ్చి ఇప్పుడు 800 దాదాపు ఈ ప్రాంతంలోనే బోర్లు కానీ నీళ్లు ఉన్న ప్రాంతం ఇప్పుడు పోయేది. మా ఊరికి ఇంతకుముందు కూడా పెద్ద చెరువు కానీ ఏం లేదు, ఆయకట్టు పెద్దగా లేదు. ఓకే, ఈ మండలంలో పెద్ద ఊరు మాది. ఇప్పుడు నష్టపరిహారం కూడా 400 ఎకరాలకు వచ్చింది. ఇంకా 400 ఎకరాలకు రైతులకు రావాలి. ఇవి ఈ నెల 30 వరకు మొత్తం డబ్బులు వస్తాయని మొన్న శివకుమార్ రెడ్డి సార్, మా ఎమ్మెల్యే పర్ణికరెడ్డి గారి నేను మా ఎక్స్ డిసిసి అధ్యక్షులు, ఇక ఆయన్నే చూసుకుంటాడు ఈ ప్రాంతం అంతా. వచ్చి ఇప్పుడు అమౌంట్ వస్తుంది. మొన్ననే అది బ్యాడ్ లక్ మా ఆర్డీఓ సార్ లేనందు కొరకు డబ్బులు కొంచెం లేట్ అవుతున్నాయి. రైతులు కూడా బాధ ఉన్నా కానీ వాళ్ళు స్వచ్ఛందంగా ఒప్పుకొని ఇక మన ప్రాంతం మేము నష్టపోయినా ఈ కొడంగల్ ఏరియాలో డెవలప్ రైతులు మంచి అభివృద్ధి చెందుతారని చెప్పి అందరు సహకరించిండ్రు. ఇదే మొత్తం 800 ఎకరాలు పోతుంది. 800 ఎకరాలు 800 ఎకరాలు మా శివర్ల. ఓకే, ఇప్పుడు దాదాపు ఇక 900 ఎకరాల వరకు పోతుంది. నష్టపరిహారం ఎంత ఇస్తున్నారు? ఎకరాకి 20 లక్షలు. ఎకరాకి 20 లక్షలు. మామూలుగా మార్కెట్ ఎంత నడుస్తుంది? అంటే దగ్గర అంతే ఉంటుంది. సైడ్ ఎక్కువ ఉంటది, లోపలికి ఇంకా తక్కువ కూడా 17, 18. ఇక్కడ మొన్న ఇక్కడ ఏమో మంత్రి ఓపెన్ చేసి వాకిడి శ్రీహరి ఇదే ప్రాంతంలో పూజ చేసిపోయింది. భూమి పూజ శంకుస్థాపన అయిపోయింది. ఆ రోజు నుండి ఇక పనులు కూడా వేగంగానే జరుగుతున్నాయి. ఇక తొందరలోనే ఇక కంప్లీట్ అయ్యి ఏమనిపిస్తుంది అన్న, ముఖ్యమంత్రి గారు ఇంత పెద్ద ఎత్తున మన ప్రాంతానికి నీళ్లు తీసుకొస్తున్నాడు కాబట్టి సర్పంచ్గా మీకు ఏమనిపిస్తుంది? గతంలో ఎప్పుడైనా జరిగిందా? సుదీర్ఘంగా మీరు రాజకీయాల్లో ఉన్నారు. మేము రాజకీయాల్లో కానీ ఉన్నప్పుడు కూడా ఇవన్నీ ఏరియాలో నేను ప్రాజెక్టు మాకు కృష్ణానది దగ్గరనే 40 కిలోమీటర్లు. ఓకే, ఉన్నా కానీ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతవరకు ఈ మన లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కానీ ఏ ద్వారా నీళ్ళు మా పంటలు కూడా పండలేదు. ఇక వర్షాధారం మీదనే మా ఏరియా అంతా పంటలు. ఓకే, బోర్వెల్స్ వచ్చిన తర్వాతనే కొంచెం వరి పంట పెరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతం ఇప్పుడు అయితే కొంచెం మాకు కూడా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఒక పాయింట్ మా ఊరికి పెట్టి ఓకే మేము ప్రభుత్వం ద్వారా వాళ్ళని మా ఎమ్మెల్యే ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. ఓకే, మా గ్రామానికి కూడా ఇప్పుడు పైన ఇంకా చాలా ల్యాండ్స్ ఉన్నాయి. మేము కూడా ఆ లిఫ్ట్ ఒక పాయింట్ పెడితే మా గ్రామానికి కూడా ఒక 700-800 ఎకరాల కన్నా మాకు ఆరుతడి పంట వండినా మేము మా ఊరు కూడా డెవలప్ అవుతుంది. ఓకే, ఇప్పుడు రైతులు అయితే స్వచ్ఛందంగా సహకారం 20 లక్షలకు ఒప్పుకొని పైసలు కూడా 1 టైమే పడుతున్నాయి. నా సొంతం కూడా 10 ఎకరాలు పోయింది. తమ్ముంది 5, మేము డివైడ్ అయినాం. నా సొంతం 5. మా ఈడ ఉన్నోళ్ళ పోయింది. గౌస్ సంతోషం బాగానే ఉంది. మనం పోయినా కానీ వేరే వాళ్ళకి మంచిగా అవుతుంది కదా. ప్రాంతం అభివృద్ధి చెందొచ్చు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఈ నీళ్ళు వస్తాయి. ఇప్పుడు సంతోషంగా ఉంది. అన్న నమస్తే, ఏం పేరు అన్న? నా పేరు మొహమ్మద్ గౌస్. ఎవరు? ఈ కాన్కుర్తే. నా సొంతం 4 ఎకరాల 5 గుంటలు పోతుంది.
స్వచ్ఛందంగా ఇచ్చినాము. ఓకే, డబ్బులు కూడా తొందరగానే ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మీద నమ్మకం. నమ్మకంతోనే ఇంకా డెవలప్ అవుతుంది అనే నమ్మకంతోనే పార్టీలు వచ్చినాం. నేను కూడా పార్టీలు లేకుంటే బీఆర్ఎస్ ఉన్నా, ఓకే, తర్వాత అతను ముఖ్యమంత్రి అవుతాడనే ఆశయంతోనే మేము కూడా వచ్చినాము. తప్పకుండా అతను అయిండు. ఈ పని కూడా జరుగుతున్నది, రిజర్వాయర్ పని. సంతోషంతోనే ఇచ్చినాం. కానీ జర రైతులకు ఇక్కడ ఇబ్బంది చాలా ఉన్నది. అందరూ నాన్ డెవలప్ పీపుల్ మొత్తం. ఓకే, వాళ్ళకి ఏమన్నా ఉపాధి కల్పిస్తే మంచిగా ఉంటుంది ఈ ఏరియాకు. ఉద్యోగాలు 800 ఎకరాలు అంటే మామూలు సమాధి కాదు. ఈ ఇంచు భూమి లేదు ఇప్పుడు వాళ్ళకు. పోనీ కొంతమందికి 236 మందికి ఇక్కడ ఒక సెంటు భూమి మిగులుతలేదు. పాతుకోవడానికి కూడా కష్టం చేయడానికి కూడా భూమి లేదు. ఓకే, ఆ పరిస్థితి ఉండదు. ఈ రైతుల్ని ఆదుకోవాలి, ప్రభుత్వం ఆదుకోవాలి, ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. అన్న నమస్తే, ఏం పేరు? కృష్ణ. ఎంత అవుతుంది? మనది 1 ఎకరా పోతుందన్న. వచ్చినాయి పైసలు? లేదన్న, కొంచెం పెండింగ్లో. ఈ మిగిలిన 400 ఎకరాల్లో మాది 1 ఎకరా. ఓకే, అవి కూడా వస్తాయన్న. చెప్పారు 30 తారీఖులోపు వచ్చేసాయని చెప్పారు. ఏమనిపిస్తుంది ప్రాజెక్ట్ రావడం? బాగుందన్న. ఇది మా ఊరికి డెవలప్ కావాలంటే ప్రాజెక్ట్ రావాల్సిందే కదన్న. లేకపోతే లాస్ట్ విలేజ్ మాది కర్ణాటక బార్డర్లో. వస్తేనే కదా మా ఊరు కూడా కొంచెం ఇప్పుడు కానుకుర్తి రిజర్వేర్ అంటే ఎక్కడే వినిపిస్తుంది. ఇప్పుడు చాలా సంతోషకరమైన విషయం అన్న. బాగుంది. ఊర్లో మొత్తం అందరు ఆల్మోస్ట్ అందరు ఇచ్చినట్లే కదా? అందరు ఇచ్చినట్టన్నా, స్వచ్ఛందంగా ఇచ్చారు, ఏ లొల్లి లేకుండా. ఓకే, ప్రస్తుతం మనతో పాటు సైట్ ఇంజనీర్ వెంకటరెడ్డి అన్న కదా అన్న పేరు? అన్న నమస్తే. ఎప్పటి నుంచి నడుస్తుంది వరకు? ఎన్ని రోజులు టైం ఇచ్చిండ్రన్న మీకు? 18 తారీఖు స్టార్ట్ చేసినాము. మాకు టార్గెట్ ఒక 1 year ఇచ్చిండ్రు. ఓకే, 1 year లోపు వర్క్ కూడా బాగా కంప్లీట్ చేసేస్తాం. ఈ వర్షాలు ఉండడం వల్ల లేట్ అయింది, కానీ ఇంకా లేకపోతే ఇంకా పని ఇంకా మా సార్ ఇంకా 10 మిషన్లు కానీ దించి ఇంకో 8 నెలల్లోనే అయిపోగొట్టాలని కంప్లీట్ కదా. ఓకే, ఇది ఒక్క రిజర్వాయర్ ఒకటే ఇచ్చిండ్రా మీకు? ఏం లేదు, మళ్ళీ ఇదొకటి ఉంది, జేమ చెరువు ఉంది. ఓకే, ఇంకా మొత్తం 3 రిజర్వాయర్లు. ఇది ఎంత అన్న కెపాసిటీ ఎంత? ఇది 1.2. ఎట్లా చుట్టూ కట్టేస్తుండ్రా? ఎట్లా ఇది చుట్టూ ఇట్లా కట్ట ఇక్కడ నుంచి ఇట్లా పోయి మళ్ళీ అది ఆ ఊరు ఉంది కదా, గడ్డిమునకలపల్లి అంచుకుంటూ పడి ఆ గుట్టకు తగులుతుంది. ఓకే, మొత్తం ఇట్లా ఒక ట్యాంక్ లేక అవుతుంది అన్నట్టు, ట్యాంక్ బండ్ లేక చుట్టుముట్టు. ఇంతకుముందు ఎక్కడ చేసిండ్రా మీరు? మేము కొల్లాపూర్ పాలమూరు రంగారెడ్డి అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఆ నుంచి ఇక్కడికి వచ్చేసింది. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఇంకేముందన్న? ఇట్లా గ్రావిటీ ద్వారా అవుతున్నాయి ఏంది నెక్స్ట్ ఏంటి? దీని నుంచి ఇది గ్రావిటీ ద్వారా ఇక్కడ నుంచి ఎక్కడ వరకు అవుతాయి గ్రావిటీ? అదే దౌలతాబాద్ అది చెరువు ఉంచరు, దానిలోకి పడి అట్లా అటు కెనాల్. ఓకే, ఇది ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ జాగాలో దాదాపు 1.3 TMCలతోని ఒక భారీ రిజర్వాయర్ అయితే రాబోతుంది. ఇక్కడ నుంచే కొడంగల్ నియోజకవర్గానికి అయితే వాటర్ పోయే అవకాశం ఉంది. చూడవచ్చు అదంతా మొత్తం ఈ చెరువే. చాలా వరకు మొత్తం పంటలు పండే భూములే కదా అన్న సర్పంచ్ అన్న? పంటలు పండే భూములే మొత్తం 3 పంటలు పండే భూమే. కానీ అయినా కానీ మళ్ళా మన ప్రభుత్వ భూమి కూడా కాదు, మొత్తం పట్టా భూములే పోయేది. కానీ అది మాకు గవర్నమెంట్కి వెళ్ళి ఏమంటే మొత్తం భూములు పోయిన వాళ్ళకి మాత్రము ఉద్యోగ అవకాశాలు, వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు, కొందరికి అర్హులైన వాళ్ళకి పెన్షన్స్. ఈ ప్రాంతంలో మా ఏరియాలో ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఎవరి పొలాల్లో వాళ్ళు మా దగ్గర ఇంతకుముందు ఉండే, ఇప్పుడు మాకు శ్మశానం కూడా దానికి కొంచెం ఏరియా ఈ ప్రాంతంలో ఏమి శవాలేం కాల్చరు, పూడ్చే పద్ధతే మన పెద్దల తాత ముత్తాత నుండి. ఆ శ్మశానం కొరకు మా మండల్ కూడా సీఎం సార్ డిక్లేర్ చేసిండు. ఇక హౌసింగ్ ఆ డెవలప్మెంట్ కూడా మేము గౌరవ సీఎంని మా ఎమ్మెల్యే ద్వారా మేము కోరుకున్నాము. ఇక వారి హామీ కొరకే ఇక మేము ఎదురు చూస్తున్నాం. తొందర అందరూ సంతోషంగా ఉండి ఆ రైతులకి భూమి పోయిన రైతులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఏ లోటు లేకుండా చూసుకుంటే అదే ఇప్పుడు మత్స్యకారుల సంఘం కూడా మా ఊర్లో ఇంతవరకు కాలేదు. ఎందుకంటే ఇంతవరకు మాకు పెద్ద చెరువులే లేవు, నోటిఫైడ్ చెరువులు కానీ చిన్న కుంటలు కూడా లేవు. దాని కొరకు ఇప్పుడు మా జనాభా మాదే ఎక్కువ ఉంది, ముదిరాజు సామాజిక వర్గంది. ఇప్పుడు ఆ సంఘం కూడా ఏర్పాటు చేసుకుంటాము. మొన్న మినిస్టర్ గారికి కూడా వాకిటి శ్రీహరి శంకుస్థాపన రోజు వచ్చినాము, ఆయన కూడా హామీ ఇచ్చిండు. ఇక మా ఊరు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ అభివృద్ధితో పాటు మా ఊరు కూడా డెవలప్ చేసుకుంటాం మేము. దాంట్లో ఇక నేను కూడా కాంగ్రెస్ సర్పంచ్నే. ఇక అంటే మా పార్టీ అని కాకుండా సీఎం దృష్టిలో మా ఊరు నష్టం ఎక్కువ అవుతుంది కాబట్టి సాయం తీసుకొని మేము డెవలప్ చేసుకుంటాం. తమ్మి ప్రతిపక్షాలు కొంతమంది కుట్రాలు బాగానే చేసినట్లున్నారు. గ్రామమే మునుగుతుంది అని ఇక అట్లా పుకారా
వేరే పార్టీ వాళ్ళు కొందరు ఇక పాడాక అది కొంచెం మినిస్టర్ సార్ ఫ్లో మాటలలో కొంచెం అయ్యి ఊరు మునుగుతుంది అన్నట్టు ఆ మాటల తొందరలో అయింది. ఇక దానికి ఈ ఊరు పోతుంది, మా ఊరిని అయితే ప్రత్యేకంగా కాన్కుర్తి మునుగుతుంది. ఇక ఒక రోజు అయితే అదే ఫోన్లలో మా గ్రూపులలో ఓకే. ఇక అది మాకు ఊరు పోదని మా ఎమ్మెల్యే సార్ చెప్పిండు, శివకుమార్ రెడ్డి సార్ చెప్పిండు. ఇక మేము ఊరు డెవలప్ చేసుకొని మా మండలి ఏర్పాటు చేసుకుంటాం. మాకు